ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏలూరు సర్వజన ఆసుపత్రి అంటేనే బాలింతలు బెంబేలెత్తిపోతున్నారు. సర్వజన ఆసుపత్రిలో సిజేరియన్ అయిన వారి కడుపు కోతలకు అంత లేకుండా పోతుంది. బాలింతలకు 2-3 సార్లు కుట్లు వేయడంతో నరకం చూస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకిందని 15 నుంచి 30 రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉంచడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలింతలకు కాలం చెల్లిన మందులు ఇస్తున్న జిల్లా అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. గర్భిణులకు, శిశువులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు చాలా ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మించారు. జిల్లా ఆసుపత్రిగా గర్భిణుల ప్రసవాల విషయంలో ఎనలేని కీర్తిని గడించిన ఈ ఆసుపత్రి బోధనా ఆసుపత్రిగా మారిన తర్వాత అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేద కుటుంబాలకు చెందిన మహిళలు ఇక్కడ ప్రసవాలు చేసుకుని ఆరోగ్యంగా తిరిగి వెళ్లిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రసవం చేయించుకుంటున్న బాలింతలు ఇక్కడి పరిస్థితులను చూసి భయపడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రసవం జరిగిన 8 రోజులకు డిశ్చార్జ్ కావలసిన బాలింతలు 15 రోజులు, నెల రోజులైనా ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుండటంతో ఆవేదన చెందుతున్నారు. హాస్పిటల్లో మట్టికి ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళకి కొంతమంది మా అంతనే కొన్నాను 1-2 కుట్లు ఊడిపోతున్నాయి, మళ్ళీ వేయాలని చెప్తున్నారండి. అది వేయాలి కుట్లు మా కట్ట ఇదైనవి మళ్ళీ వేయాలని చెప్తున్నారు. మా అంత లేదు కొన్ని. ఎందుట్లో తేడా ఉందని మాకు అర్థం అవుతుంది లేదండి. కుట్లు వేసిన తర్వాత ఎప్పుడైనా మంచిగా మానిపోతాయి అసలుకే. మరి ఎందుట్లో తేడా ఉందో మరి కొంతమందిగా మానే కొంతమంది రసి కాడుతుంటే ఒళ్ళు తీరు బట్టి కూడా అవుతుందో అంటున్నారండి. చేసినాక 9వ రోజున కుట్లు ఎప్పదీస్తే కొంచెం ఒక కుట్టు నీరు పట్టిందని అన్నారు. నీరు పట్టిందని డ్రెస్సింగ్ చేస్తున్నారండి. రోజు చేతంటే అది ఓపెన్ చేయాలమ్మా బాగోలేదు లోపలనంటే చేశారండి. చేసి 5 కుట్లు ఎంత పడతాయి అనుకున్నాక 4 రోజులు డ్రెస్సింగ్ చేసి మళ్ళీ మొన్న మంగళవారం 15వ రోజున మళ్ళీ కుట్లు వేశారు. మళ్ళీ ఆపరేషన్ చేశారండి. మళ్ళీ 7 కుట్లు వేశారు. ఎంసీహెచ్ బ్లాక్ లో దాదాపు 100 బెడ్స్ వరకు ఉన్నాయి. ప్రతిరోజు కనీసంగా 150 నుంచి 200 మంది వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలు ఇక్కడ ఓపీ సేవలు పొందుతున్నారు. ప్రతిరోజు ఆరోగ్యశ్రీలో 10 మందికి పైగా గర్భిణులకు ప్రసవాలు జరుగుతున్నాయి. వైద్యులు సరిపడా లేకపోవడం, ట్రైనీ డాక్టర్లతో వైద్యం చేయిస్తుండటంతో ఇక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జీజీహెచ్లో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమంటున్నారు వామపక్షాల నాయకులు. సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయకపోవడం వల్ల ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారని, వైద్యులు, సిబ్బంది అలసత్వానికి రోగులు బలయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలపై చెలగాటమాడుతున్నటువంటి సర్కార్, కూటమి సర్కార్ ఏదైతే ఏలూరు జిల్లా కేంద్రం హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ప్రత్యేక ఎక్స్పైర్డ్ అయినటువంటి మందులపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాలింతలకు పదే కుట్లు వేయడం ద్వారా వారికి సర్కార్ ఆసుపత్రి అంటేనే నరక కూపల్లాగా మారుతుందని, ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి పెట్టి మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.